వేళ మన వైపు రాదని దూరమై పొమ్మని వీరెందుకు వాళ్ళ మనకి కాల వ్యవధి చాలా స్వల్పంగా ఉంటాం, కాలం ముందుకు పరిగెడుతున్నారు కాబట్టి మనం అనుకున్న ప్రోగ్రాం ఒక 2 గంటలు వెనకగా బండి నడుస్తూ వస్తున్నది. ఇక హైదరాబాద్ స్టేషన్లోకి రాలా బండి, అయినా ఆ లేటుని కవర్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇవాళ మరి బంగా వారు ముఖ్యంగా వేలంపూరి వారితో వియ్యం పొందుతూ ఇదొక వియ్యాల వారి యొక్క మర్యాదలకు సొగసులకు సామ్రాజ్యం దాటుతున్నటువంటి దీంట్లో మనం అందరం కూడాను కొన్ని శుభమైనటువంటి పరిణామాలు కార్యక్రమాల్లో నిర్వహించుకునేదానికి మన ముందు అవన్నీ కూడా ఆవిష్కరించబడేయడానికి కూడాను మనం అందరం కూడా సుముఖంగా రెడీగా ఉన్నాం. దాదాపుగా మా బావగారు ఇక్కడ బావగారులే ఉన్నారు, బెడ్లైన్ గీసేసారు, లేదు అటు వారు తూర్పు దిక్కున ఉన్నారు, మేము పడవని చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటల ఆటలో, ఈ ఆటల క్రీడలో ఎవరు మనం ముందుంటాం, ఇది వియ్యాల వారి మర్యాదలు. నిజంగా మరి వివాహ భోజనంబు వింతైన వంటకంబు కాదు, ఎంతైన వంటకంబు. ఇక్కడ కొంచెం భాష, ఎందుకంటే భాషా పరిమిళాలను ముందుంచేదానికి, మనం ముందుంచేదానికి, మన మీద వేయడానికి కూడాను మా చెల్లాయి పన్నీరు పెట్టుకుని రెడీగా ఉంది. ఎందుకంటే సువాసన పరిమళాలు అన్నీ కూడాను మనం స్వీకరిస్తే మత్తు వదలరా, ఆ మత్తులోనే గమ్మత్తుగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడాను ఈ ప్రోధనామ సంవత్సరం రేపు దశమి, ఇవాళ రేపటికి జరిగేటువంటి వివాహ మహోత్సవానికి ముందు రోజు ఈ సాయంకాల సమయంలో మరి వియ్యాల వారి యొక్క ఎదురు కోల, అది ఎదురు కోల, ఎదురు కోల ఏదైనా పర్వాలేదు, మాటల కోల. ఈ సందర్భంగా ఎందుకంటే నేను ముఖ్యంగా దీంట్లోకి వచ్చానంటే మైక్ లేకపోయినా కూడాను, ఇక్కడ ఏదైనా పవర్ ఆగిపోయినా కూడాను మీకు శ్రవణార్థం కలిగించేటువంటి పలుకులను ఆవిష్కరింపజేయగలుగుతాం మేము. కారణం ఏం లేదు, కానీ మైక్ అనేది కాల వ్యవధిలో మన ఏదైతే నియంత్రించబడిందో కాలం, ఆ కాలంలోనే మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నానికి యొక్క సొగసులతో మనందరం కలిసి మాటలు ఆడుకునేటప్పుడు కొన్ని కార్యక్రమాలు కూడా మనకున్నటువంటి ఈ వశిష్ఠులు ఎవరైతే పురోహితులు ఉన్నారో వారు నిర్వహించిన కార్యక్రమం కూడా వాళ్ళు నిర్వహిస్తుండటం జరుగుతూ ఉంది. ఇక్కడ నిజంగా మాకు వేలంపూరి వారు దొరికేటప్పటికి సంబంధం ఏమిటి అనుకుంటే, మా వాళ్ళు అడగంగానే వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అనుకున్నాం, ఎవరున్నారు, అల్లరి ప్రియ, అల్లరి ప్రియుడు అనుకున్నా. ఏమిటి అనుకునేటప్పటికి అమ్మ ఆ దగ్గరికి చేరింది, ఆ దేశంలోకి.
ఇదేమిటంటే ఏమిటో అలాగే అనగానే ప్రేమతో రా అన్నారు. ఆహా కలుసుకుందావా అన్నది ప్రియ. ఆహా చాలా సంతోషాన్ని అనుకున్నా. ఓహో బంధం ఏర్పడబోతున్నది అనేటువంటి వలపులు తలుపులతో వారిద్దరూ ఏకమవుతుంటే సంతోషం. మరి అలాంటి పరిణామాలు జరుగుతున్న సందర్భంలో నువ్వు నాకు నచ్చావు అన్నట్టు కాబట్టి నాకు వీడు ఆహా వెంబడే నేను ఇది కోరుకుంటున్నాను. భామదేవి పరిధి ఇక మేమేం చేయాలి తల్లిదండ్రులుగా? ఓకే ఆ సందర్భంగా ఇంక నేను పొడిగిస్తే ఇది కాలం మధ్య మధ్య ఆగుతున్నది. మా బాబు నేను చూస్తున్నారు. ఆయన మైక్ లేకపోతే నేను చెప్పే మైక్ తిరిగితే మనపై నేను అనుకుంటున్నారు. ఏదైనప్పటికీ అది పొడిగించను. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏంటంటే ఇది ఒక గోళ రస రగడ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. ఏదైనా కూడా వాళ్ళ ఇంటి మధ్య ఇది ఒక విచిత్ర బంధం. అందువల్ల ఈ యొక్క వేడుకలో మరి ఇక్కడ పండితులు ఉన్నారు. వీళ్ళంతా కూడా దీని సమాధానం మరి ఏం చెప్తారు నాకు తెలియదు. దాని అర్థం మేము ఉన్నాం. ఎట్లా ఉంటుందంటే వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఎంతైన వంటకంబు మర్యాదలు చాలా. కుక్క పిల్ల సరిపిల్ల రాసినప్పుడు ఏమండి కుక్క పిల్లల గురించి ఎంత ముందుగా రాశావు, సభ్య పిల్లల గురించి కూడా చక్కగా చెప్పావని చెప్పాను. వెంబడి నా నాటువాడు ఏమన్నారంటే సభ్య బిళ్ళ సభ్య పెట్టుంది బిళ్ళలేదు, గొలుసుంది కుక్క లేదు, కుక్క ఉన్నది గొలుసు లేదు, ఫీజులు ఉన్నాయి శృతులు పనిచేయవు. ఏమండి ఇట్లా చూస్తూ ఉంటే కాఫీ షుగర్ ఎందుకంటే షుగర్ లేని వాళ్ళు ఇవన్నీ కూడాను సదస్సులు సోయగాలు. ఈ సందర్భంగా మరి ఈ దీంట్లో మాటనే హలో ఇక్కడ మేము వాడుకుంటున్నాం, మీరు పాడుకోండి. ఈ మాట్లాడుకునే ఈ ఆటలో కూడాను ముఖ్యంగా మనం ఇక్కడ నాకు ఒకే యూనిఫారంలో ముగ్గురు బావులు ఉన్నారు. భయంగా ఉందరా ఒకటే యూనిఫారంలో ఉన్నారు. మరి మేము యూనిఫారం లేకుండా మామూలుగానే ఉన్నాం. ఇక ఏదైనప్పటికీ కూడాను మా అల్లరి అబ్బాయి, వాడు అల్లరి అబ్బాయి మాత్రం కాదు, అల్లరి విష్ణు ప్రియమైనటువంటి. రేపు ఈ పాటికి మా బంగాళ అమ్మాయి చాలా సంతోషం. మరి ఈ సంతోషంలో మీ అందరి ముందు నేను ఈ ముఖ్యంగా ఈ 3-4 మాటల్ని పంచుకునేదానికి మధ్యలో వస్తానండి. ఇది ఓన్లీ మళ్ళీ తరువాత సంచికే ఉంటుంది మీకు ఇంకోటి తదుపరి. ఇది కేవలం ఉపోద్ఘాతంతోనే నేను తాత్కాలికంగా ఉపశమిస్తూ ఈ వశిష్ఠులు ఉన్నారు కాబట్టి వారికి ఇస్తున్నాను. మరి ఉదయకాలంలో పెండ్లి కుమారుడు స్నాతక వ్రతాన్ని చేసుకుంటేనే వివాహానికి అధికారం వస్తుంది అని చెప్పి ఒక శాస్త్రంలో మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి అట్లాంటి కొన్ని సంస్కారాలు వరుస క్రమంగా చేసి వివాహానికి అధికారతం కల్పించేటువంటి ప్రక్రియ స్నాతక వ్రతము. ఆ కార్యక్రమం ఉదయకాలం పూర్తయింది. తర్వాత వేడుకగా చేసుకునేటువంటిది, సరదాగా చేసుకునేటువంటిది ఎదుర్కోలు అంటారు. అంటే వీళ్ళ యొక్క వంశము వాళ్ళ యొక్క వంశము, వీళ్ళ యొక్క ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు
అలా వాళ్ళ యొక్క వంశాన్ని గురించి చెప్పేటువంటి విధి విధానం, వాళ్ళ యొక్క ప్రవరలు అంటే వాళ్ళ యొక్క ఇంటి పేరు, వాళ్ళ యొక్క ప్రవర, అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క విశేషాలు. అబ్బాయి ఏం చదివాడండి, ఫలానా చదివాడు, అమ్మాయి ఇట్లా ఇంత చదివింది, అమ్మాయి దీంట్లో ఫస్ట్ వచ్చింది, అబ్బాయి ఎంతకన్నా బాగా మంచి ర్యాంక్ వచ్చింది. ఇట్లాంటి వీళ్ళ యొక్క వైశిష్ట్యాలు చెప్పేటువంటి ప్రక్రియ ఈ ఎదుర్కోలు సరదాగా చేసుకునేటువంటిది. తర్వాతది ప్రధానమైనటువంటిది వరపూజ. విష్ణు స్వరూపుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంగా వరపూజ చేస్తారు ఎదుర్కోలు తర్వాత. ఆ విష్ణు స్వరూపంగానే వివాహంలో కన్యాదానం చేస్తారు. మామగారు చాలా పెద్దవాడు పెళ్లి కుమారుడు కంటే కూడా, అయినా కాళ్ళు పట్టుకుని కడిగి కన్యాదానం ఎందుకు చేస్తారు అంటే సాక్షాత్ అక్కడ విష్ణు స్వరూపుడు పెళ్లి కుమారుడు. లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ, లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి అలాంటి పెళ్లి కుమారుని వర పూజ మధుపర్కేణ సువర్ణేన పూజ ఇష్యే అన్నారు. మధుపర్కము అన్నారు. మధుపర్కము అంటే శాస్త్రంలో ఆవు నెయ్యి, పెరుగు, అలాగే తేనె, ఈ యొక్క మూడు యొక్క మిశ్రమాన్ని కలిపి బాగా బడలిపోయినటువంటి వివాహంకి వచ్చినటువంటి పెళ్లి కుమారుడికి వాళ్ళ తరపు వారికి ప్రధానంగా అందించి పెళ్లి కుమారుడికి 3 పర్యాయాల మధుపర్కం ఇస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది కనుక మధుపర్కం ప్రాసన చేయిస్తారు. సరే, మనం అది ఒక అలవాటుగా దాని స్థానంలో మనం పానకం ఇచ్చేటువంటి అలవాటు ఉంది. మనం అట్లా పానకం ఇచ్చి వాళ్ళ అందరికీ కూడా ఆ వచ్చినటువంటి ప్రయాణ బడలిక నుంచి కూడా వాళ్ళని కాస్త ఉపశమింపజేసి వరపూజ కార్యక్రమం తర్వాత చేసుకుంటాం. దానిలో ప్రధానమైనటువంటి ఘట్టము మొట్టమొదటిది ఎదుర్కోలు కార్యక్రమం. ఇప్పుడు మొదలు శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. వీళ్ళ ఇంటి పేరేంటి, వీళ్ళ తండ్రి గారు ఏంటి, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ ముత్తాతగారు ఎవరు, అసలు వంశం ఎటువంటి వంశము అనేటువంటిది దాంట్లో ప్రథమంగా వచ్చేటువంటిది. వేలమూరి, వాళ్ళ యొక్క ఇంటి పేరు వేలమూరి వారు కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రము కౌండిన్య యొక్క మహాముని యొక్క వంశానికి చెందినటువంటి వారు కాబట్టి వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య అనేటువంటి ఋషులను కలిగి ఉన్నటువంటి గొప్ప వంశములో ఉద్భవించినటువంటి వారు వేలమూరి వంశం వారు. పెళ్లి కుమారుడు వారు భారద్వాజ గోత్రం వారు. వీరు ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ ఈ 3 ఋషుల్ని కూడా కలిగి ఉండి భారద్వాజ గోత్రానికి చెందినటువంటి వాడు ఈ పెళ్లి కుమారుడు తరపు వారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య ఆనందరావు శర్మణో నప్త్రీం. వీళ్ళ యొక్క ముత్తాత గారు కౌండిన్యస గోత్రంలో ఉద్భవించినటువంటి ఆనందరావు గారు అనేటువంటి నామధేయంగా ఉండి ఆయన యొక్క జీవితంలో అనేక విశేషమైనటువంటి కార్యకలాపాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసినటువంటి వారు. వారి వంశంలో జన్మించినటువంటి వారు అంటే పెళ్లి కుమార్తెకు ముత్తాత గారు ఆనందరావు శర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య పద్మనాభ శర్మణ పౌత్రీం. పెళ్లి కుమార్తె యొక్క తాతగారు పద్మనాభ శర్మ గారు. ఆయన స్వయాన మాకు మేనత్త గారి భర్త గారు, అంటే మామయ్య వలస, మాకు మామయ్య అండి. మా నాన్నగారు మా పెదనాన్నగారు ఇద్దరు, మాకు మేనత్తలు 4 మా రెండవ అత్తయ్య అన్నమాట. పద్మనాభ శర్మ గారు మాకు మామయ్య గారు. పద్మనాభ శర్మ గారి మనవరాలు పెళ్లి కుమార్తె. కౌండిన్య సగోత్రోద్భవస్య పద్మనాభ శర్మణో నప్త్రి పౌత్రీం. ఆనందరావు గారిని అయితే నేను చూడలేదు, కానీ పద్మనాభ శర్మ గారు మా మామయ్య గారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసేవారు. అందున రామాయణ అంతర్గతమైనటువంటి సుందరకాండ చెప్పమంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమని ఆంజనేయ స్వామికి ఒక విశేషం చెప్తారు. ఎక్కడ రామనామం కనుక ఉచ్చరించబడుతూ ఉంటుందో, ఎక్కడ జపించబడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి తన్మయత్వంతో కంటి నుండి బాష్పధారలు కారుతూ ఆనందంగా అక్కడ ఉంటారు అని. అట్లాంటి కోపం చెందినటువంటి వారే మా మామయ్య గారు పద్మనాభ శర్మ గారు. ఆయన సుందరకాండ పారాయణ ఎన్నో చోట్ల, హనుమాన్ చాలీసా, సుందరకాండ విశేషంగా పెద్ద పెద్ద స్టేజీల్లో చేసేటువంటి వారు. ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానీ, లేదు దీక్షగా 41 రోజులు సుందరకాండ కానీ, మరి ఆయన యొక్క పుణ్యమే పరిపాకమై వీళ్ళ వంశాన్ని అంత గొప్ప స్థాయికి చేర్చింది అంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతటి గొప్ప వంశంలో జన్మించినటువంటి వారు వేలమూరి పద్మనాభ శర్మ గారు, పెళ్లి కుమార్తెకు తాతగారు. ఆయన అంత గొప్ప వంశంలో ఉన్నటువంటి వారు. తరువాత రామకథ, రామాయణాంతర్గతమైనటువంటి ఎన్నెన్నో విషయాలు మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాతో చర్చిస్తూ మాకు తెలియనటువంటి ఎన్నెన్నో విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవడం జరిగింది మా జీవితంలో. అట్లాంటి వేలమూరి పద్మనాభ శర్మ గారి మనవరాలుగా పుట్టడం, వాళ్ళ కుమారులుగా 3, అందున పేరు చూడండి, మా పెద్దబావ గారి పేరు శ్రీరామచంద్రమూర్తి గారు, సాక్షాత్ రాముల వారి పేరు పెట్టుకున్నారు. వెంకట నారాయణమూర్తి గారు, ఆయన కన్యాదాత, సాక్షాత్తుగా నారాయణమూర్తి గారే. తర్వాత మా 3వ బావ గారి పేరు సూర్యనారాయణమూర్తి గారు, సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి. అంటే ఆయనకి ఎంత భక్తి భావన ఉండబట్టి 3 కొడుకులకి సాక్షాత్ దైవనామాన్ని పెట్టి నిరంతరము దైవనామాన్ని ఉచ్చరించేటువంటి స్థితి ఇంట్లో కల్పించారు. ఎప్పుడు పలికినా సరే రామనామము, విష్ణునామం, నారాయణ నామము, సూర్యనారాయణ. అంటే మనం రోజు చేసేటువంటి దినచర్యలోనే భగవద్నామం నిరంతరముగా పలికేటువంటి స్థితిని కలగడానికి ముందు నామకరణం అంత విశేషమైందండి. నామకరణంలో మాసనామం, నక్షత్రనామం, వ్యవహారిక నామం రాజిస్తాం. అట్లా దాంట్లో వ్యవహారిక నామంలో మనం ఏది పడితే అది పెడతాం. పెట్టేటప్పుడు మనం ఇంతకు ముందు ఎవరు పెట్టకూడదు, మళ్ళా పెట్టనటువంటి పేరు పెట్టాలి, సింపుల్గా ఉండాలి. అట్లా ఏదో ఆలోచిస్తున్నారు ఇప్పటి కాలం వాళ్ళు. కానీ అది ప్రధానంగా భగవత్ నామమై ఉండాలి అనేది మొట్టమొదటి ఫండమెంటల్ రూట్. అది ఉచ్చరించడం వల్ల తద్వారా ఏకక్రియా వ్యర్థకరీ బహువ, ఒక పని చేత బహుళ ప్రయోజనాలు. ఏరా నారాయణ అంటే పిల్లవాడిని పిలిచినట్టే, కానీ నారాయణ నామం నిరంతరం నోటితో ఉచ్చరిస్తూ ఉంటాం కాబట్టి అదొక పుణ్యం. కాబట్టి ఎందుకు చెప్పొచ్చానంటే ఆయన నిరంతరము కూడా దైవ సంబంధమైనటువంటి ఆలోచనలే, దైవ సంబంధమైనటువంటి విషయాలలోనే నిమగ్నం అవుతూ ఉండేటువంటి వారు పద్మనాభ శర్మ గారు. మరి వారు పూర్ణ ఆయుర్దాయం ఉన్నటువంటి వారు. చక్కగా జీవితం అంతా కూడా చాలా గొప్పగా దైవ కార్యాలలో, ధర్మ కార్యాలలో, పుణ్య కార్యాలలో పాల్గొనడం జరిగింది. వారు ఎక్కడ ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ చేసేటువంటి రేపటి రోజు కన్యాదానం యొక్క పుణ్య ఫలితము ఖచ్చితంగా ఆయన ఆ పుణ్యాన్ని పొంది వారు ఆ పైలోకాల నుంచి ఆశీర్వచనాన్ని పరిపూర్ణంగా ఈ కుటుంబానికి అందిస్తారు అంటల్లో ఎటువంటి సందేహం లేదు. అలాంటి పద్మనాభ శర్మ గారికి మనవరాలు పెళ్లి కుమార్తె విష్ణుప్రియ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య వెంకట నారాయణమూర్తి శర్మణ పుత్రీ. మా బావగారు వెంకట నారాయణమూర్తి గారు సాక్షాత్తుగా ఆయన ఎక్కువ మాట్లాడైతే మా బావ మొదటి నుంచి కూడా అలాంటి చదువుకున్న తర్వాత మంచి స్థాయికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ మరి సంతానం రీత్యా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా సంస్కారవంతమైనటువంటి గొప్పగా పిల్లల్ని పెద్ద చేసినటువంటి మా బావగారు వెంకట నారాయణమూర్తి శర్మణ పుత్రీ రేపు కన్యాదానం చేయబోతున్నారు. వారికి కూడా పూర్ణమైనటువంటి కన్యాదాన ఫలితము కలగాలి. దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం. ఆఖరికి మా మేనత్త గారి ఆవిడ మాకు మేనత్త, మాతృవంశంలో ఉన్నటువంటి 10 తరాల వాళ్ళకు కూడా కన్యాదానం యొక్క ఫలితం కలుగుతుంది, ఆ పుణ్యఫలం అందుతుంది. కాబట్టి పైలోకాలలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా తరించిపోయేటువంటి గొప్పదైనటువంటి సందర్భం వివాహంలో కన్యాదానం రేపు జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ పైలోకాల నుంచి పరమానందంతో వాళ్ళు అనుగ్రహించి ఆశీర్వచనాలు పైనుంచి కురిపిస్తారు అంటలో ఎటువంటి సందేహం లేదు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవీ సాక్షాత్ మహాలక్ష్మీ
స్వరూపిణి విష్ణుప్రియ నామ్నీం కన్యాం. అమ్మాయి విష్ణుప్రియ, విష్ణువుకు ప్రియమైనటువంటిది అని పేరు పెట్టారు మా బావగారు కూడా. చక్కటి పేరు. కాబట్టి ఆమె పెళ్లి కుమార్తెగా రేపు వరుణ్ణి మరి పాణిగ్రహణం చేసుకోబోతున్నటువంటి అమ్మాయి. ఈ ఇరువురికి కుటుంబాలకి భగవత్ కృప ఎల్లవేళలా ఉండి మీరు అనుకున్నటువంటి ఈ శుభకార్యము నిర్విఘ్నంగా చక్కగా సజావుగా జరగాలి అని భగవంతుడి యొక్క పాదములు పట్టి నమస్కరిస్తూ స్వస్తి. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసవార్హస్పత్య భారద్వాజత్రయారుషయ ప్రవర అన్విత భారద్వాజ గోత్రః నారాయణ శర్మోహనత్రే. పెళ్లి కొడుకు వారు బందా అనే ఇంటి పేరు గలవారు, బందా వంశం. వీరి పేరుతో ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా కూడా ఉందండి. జిల్లా హెడ్ క్వార్టర్స్ బందా అనే ఒక హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడి నుంచి వచ్చి మన బాపట్లలో స్థిరపడి ఆ బందా ఇంటి పేరుగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు నారాయణ శర్మ గారు. ఆయన అబ్బాయి వాళ్ళ ముత్తాత గారు. ఇటువైపు ఆయన ఇందాక మరి గురువుగారు చెప్పారు, ఆయన విష్ణుమూర్తికి మంచి భక్తుడు, రాముల వారికి మంచి భక్తుడు, వాళ్ళ ముత్తాత గారు ఇదంతా చెప్పారు. ఇక్కడ ఈయన పేరు నారాయణుడే, కానీ ఈయన శివభక్తుడు. మేధా దక్షిణామూర్తి ఉపాసన చేసిన ఆయన. అందుకని ఆయన కొడుక్కి, అంటే పెళ్లి కొడుకు తాతగారికి ఆ దక్షిణామూర్తి గారి పేరు పెట్టుకున్నాడు, మేధా దక్షిణామూర్తి అని. అదే పేరు ఇప్పుడు పిల్లవాడికి కూడా వచ్చింది వంశంలో. ఆయన ప్రతిరోజు కూడా కనీసం ఒక్క బ్రాహ్మణి కన్నా అవపోసన వేయకుండా ఆయన భోజనం చేసేవాడు కాదు. కాశీలో వారి పేరుతో ఒక అన్నదాన సత్రం కూడా ఉంది. కాశీలో ఉంది, చీరాల దగ్గర ఉన్నటువంటి వేటపాలెంలో కూడా ఉండేది. ఆ వేటపాలెంలో మొన్నటిదాకా ఉండేది. ఈ మధ్య అది కొంచెం శిథిలం అయిపోయి అది తీసేశారు. నెల్లూరు జిల్లాలో ఉండే ఒల్లూరు అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయానికి నిత్య ధూపదీప నైవేద్యాలకి కానీ, లేకపోతే అక్కడ అర్చక స్వామి బతకడానికి కానీ, వీటన్నిటికీ సంబంధించి ఒక చాలా పెద్ద మాన్యం. దాని గురించిన వివరణ నాకు పూర్తిగా తెలియదు, కానీ చాలా వరకు మాన్యం అక్కడ ఆ దేవస్థానానికి ఇచ్చేశారు వీళ్ళు. అంతటి గొప్ప మరి ఆయన మంచి శివభక్తుడు. ఆయన కుమారుడికి ఆయన మేధా దక్షిణామూర్తి అని పేరు పెట్టుకొని ఆ అనుష్ఠాన బలంతోనే చక్కగా మరి ఆ వంశం ఇంత వృద్ధిలోకి వచ్చింది. అంటే ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వీళ్ళకి పూర్తిగా ఉండి మరి వీళ్ళు అంతా చేసుకున్నారు కాబట్టి ఇది జరిగింది. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరసవార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రః నారాయణ శర్మనోహనత్రే లక్ష్మీనారాయణ స్వరూపవరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరసవార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రః మేధా దక్షిణామూర్తి శర్మణ పౌత్రాయ. ఆ నారాయణ శర్మ గారి కుమారుడు మేధా దక్షిణామూర్తి గారు. ఆయన బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసకులు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది అయినప్పటికీ కూడా ప్రతి నిత్యం దక్షిణామూర్తికి ఇంట్లో దేవతార్చన చేసుకొని బాలా త్రిపుర సుందరి అనుష్ఠానం చేసుకున్న తర్వాతే ఆయన తన వృత్తిలోకి వెళ్ళటం అంటూ జరిగేది. అంత చక్కగా మంచి అనుష్ఠానంగా ఆయన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకునేవాడు ఇంట్లో. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరసవార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రః సుందర దుర్గా ప్రసాద శర్మణః పుత్రాయ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ.
అంతరాయానికి అనుకోవద్దు. ఇక్కడ ప్రవర కూడా చెప్పుకోవడం అనేటువంటిది మన వశిష్ఠుల గారితో ప్రారంభం అని చెప్పారు. అది ఎందుకు చెప్పుకోవాలి, అసలు ఏం చేయాలి అనేటువంటిది కూడా నేను ఆలోచిస్తూ ఉంటే చెప్పాలి ఖచ్చితంగా. వచ్చేటువంటి తరానికి జనానికి మనం ఏంటి అనేటువంటిది తెలియాలి. కాబట్టి ఇప్పుడు మన పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇంకా 4 ఏళ్ళు అలవాటు పడిపోతే అమెరికా గొప్పతనం చెబుతారు తప్ప మన భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు మన కుటుంబం యొక్క గొప్పతనం చెప్పలేదు. కారణం ఏంటంటే ఆ వాతావరణానికి ఆ ఎన్విరాన్మెంట్ దానికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఇవాళ మనం మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు, మా నాయన పేరు నేను చెప్పగలుగుతున్నాను అంటే ఒక సమిష్టి అయినటువంటి కుటుంబంలో ఉండటం పెరగడం అలవాటైనటువంటి సందర్భంలో మనం చెప్పగలుగుతున్నాం. ఇవాళ ఆ బంధాలు బాంధవ్యాలు కూడాను దాదాపుగా దూరం అవుతూ కనుమరుగవుతున్నాయి. మాది బంద అనేటువంటిది ఇందాక చెప్పారు, ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంది. అది ఫ్రాక్షన్ కలిగినటువంటిది. మిస్సెస్ గాంధీ ప్రీతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఆ కాన్స్టిట్యూషన్లోనే దాన్ని డెవలప్ చేసింది. అసలు ఉత్తరప్రదేశ్ ఎందుకు వచ్చారు అనేటువంటిది కూడా నేను మా తరతరాలుగా చరిత్ర తీసుకుంటూ ఆ పుస్తకాలు చూస్తే అసలు శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చాము అనేటువంటిది మా యొక్క చరిత్రలో కనిపిస్తున్నది. సిరిమావో బండ నాయకే, నాయకే ఒక పేరు, బంద నాయకే. ఇలాంటివి ఉన్నాయి. నేను అంత దూరం కూడా పోదాల్సిన లేదు. ఇలాంటి వస్తువు ఉన్నటువంటి సందర్భంలో చూసుకుంటూ ఉంటే ముఖ్యంగా మీకు 3 విషయాలు నేను మనవి చేసుకోదలిచాను. అది మా తాతయ్య గారు నారాయణ గారు మెడ్రాస్లో వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భంలో నెల్లూరుని మధ్యలో పెట్టుకొని వేదపాలెం గ్రామంలో చేలు అలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడాను నెల్లూరు గ్రామంలో ఆయన పెట్టుకొని ఆ యొక్క మూలపేటలో విఘ్నేశ్వర టెంపుల్ దగ్గర వెళ్ళి తీసుకొని ఉండేవాడు. ఆ సందర్భంలోనే మరి నెల్లూరు పక్కన ఉన్నటువంటి ముత్తుకూరు దగ్గర కప్పదొరు నుంచి ఒల్లూరు గ్రామం నడిచి వెళ్ళాలి. నాకంతా కూడా తెలిసినంత విషయం చెప్తున్నాను నేను. అది నేను మా రైతుతో సేద్యం చేసే రైతుతో అలా వెళ్తుంటే కప్పదొరు ఇంత మీకు 2 కిలోమీటర్లే కదా ఇవా మనం నడిచి వెళ్ళిపోతాం, ఏం పర్వాలేదు అతను అన్నప్పుడు దిగి వస్తుంటే అని అడిగారు, ఈయన ఎవరో కుర్రాడు పట్టుకొస్తున్నామని. మన స్వామి ఉన్నారు కదా నారాయణ తాత, ఆయన మనవుడు. ఓ బందా వాళ్ళ మాన్యం అమ్ముకొని వదిలేసి కూడా చాలా కాలమైన ఇవాళ కొన్నటువంటి దువ్వూరు ఆశీషారెడ్డి గారు కానివ్వండి, ఆనవ వెంకరెడ్డి గారు కానివ్వండి, బందా వాళ్ళ మాన్యం అంటారు. ఆ ఒక్క పేరు మిగిలిన అంతే. నెల్లూరు మొలకలుకులో ధాన్యం అనేటువంటిది మేము 77, 80 సంవత్సరం వరకు అవే తినేవాళ్ళం. సన్నటి వికేసల దగ్గర నుంచి మామూలు బియ్యం ఇచ్చేవాళ్ళం కాదు. తరువాత మా బాపట్ల ఘనమైనటువంటి బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎంఎస్సి రెడ్డి గారు బీపీటీఆర్ కనుక్కున్నారు ఆయన. అట్లని మసూరి మరి అవి వాడుకున్నాం. లేకపోతే మరో చోట ఉండవలసిన కార్యక్రమంలో ఉండాల్సింది. మా ఏదైనప్పటికీ కూడాను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కూడా నేను ఇంకో కార్యక్రమం విరమించుకుంటాను, రద్దు చేస్తాను, పోస్ట్ పోన్ చేస్తాను. అందువల్ల ఎక్కువగా టైం తీసుకుంటున్నాను. సందర్భం వచ్చిన వశిష్ఠులు చెప్పారు కాబట్టి. అలాంటి సందర్భంలో వేదపాలెంలో ఉండేటువంటి మా తాతయ్య గారు అన్నదమ్ములకి ఆ వ్యవసాయ భూములు వేదపాలెంలో ఉండేటువంటివన్నీ కూడా ఒప్పచి వెళ్ళారు. అలా జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లో ఒక శాలిగ్రామం ఉండేది, బాగా పెద్ద శాలిగ్రామం ఉండేది. శాలిగ్రామంలో పొద్దున కూడా రోజు పూజ చేయడం మా తాతయ్య గారి కాలం. ఆయన తర్వాత మా నాన్నగారు చేసేవాళ్ళు. 2 వంట మనుషులు ఉండేవాళ్ళు మా బాబుతో. పొద్దున కూడా మా పిల్లలందరికీ భోజనాలు పెట్టి ఒక వెళ్ళిపోతే రెండోసారి 2 గంటలకు భోజనం చేసేవాళ్ళు. ఈ అభిషేకం అంతా చేసి మా ఫాదరు దాదాపుగా ఆయన జీవితం అంతా కూడా మెడ్రాస్లోనే గడిచింది.
చిదంబరంలో చదువుకున్నారు, మెడ్రాస్లో చదువుకున్నారు. అడ్వకేట్గా ఆయన 2 రోజులు అల్లాడి కృష్ణ స్వామి గారు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఇన్ గొడవలు అంటే అక్కడ జూనియర్గా చేస్తున్న సందర్భంలో వాడు అరవడైపోతాడని చెప్పిన సందర్భంలో బాపట్ల తీసుకొచ్చారు. బాపట్లలో ఒక్కతోనే సపోర్ట్ ఉండేది, మిగతా తోట తక్కువ. అలా జరిగిపోయింది, ఉండేది పెద్ద ఇదే కాదేది. కానీ ఇక్కడ మీకు చెప్పవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, మా నాన్నగారు బాపట్లో వచ్చి ప్రాక్టీస్ చేయడం ఇదంతా ఒక ఎత్తు. మా అమ్మగారి ఇంటి పేరు బాచిరాజు వాళ్ళు. ఆయన చందోలు, గుంటూరు జిల్లా చందోలు గ్రామానికి పెద్ద కరణం గారు, మాతిరాజు లక్ష్మీనారాయణ గారు. ఆ కుటుంబంలో దాదాపు మా అమ్మకు అప్పచెల్లెళ్ళే 7-8 మంది పైన ఉన్నారు. 7 అన్నదమ్ములు, ఒక 4. మా మాతిరాజు లక్ష్మీనారాయణ గారు కరణం గారు అని చెప్పంటే ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వారు. నాకు తెలిసిన తర్వాత చందూరు గ్రామంలో తాడపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మనందరికీ తెలుసుంటుంది. ఆయన నిజంగా చెప్పాలంటే దైవ స్వరూపులు. వారితో చాలా పరిచయం ఉన్నది. వారి చేత మేము కొన్ని కార్యక్రమాలు చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేత ఉపన్యాసాలు పెట్టించాం. 3 నెలలు చెప్పేవారు. ఆఖరికి ఆయన చెప్పింది కూడా ఏ రోజు రోజు నోట్ చేసుకుంటేవాళ్ళం. ఆఖరికి మామయ్య దీనికి పేరే పెట్టమంటామని అడిగాను. ఏముందిరా, నాకు తోచిన మాట పెట్టా, మీ అందరికీ పంచుకున్నాను. నాకు తోచిన మాట ఒక చిన్న బుక్ రిలీజ్ చేశాను ఆయన చెప్పినటువంటిది. అలాంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆల్మోస్ట్ నిత్యం ఆయనతో చేస్తుంటాం బాపట్ల వచ్చినప్పుడు. కానీ అట్లాంటి సంబంధం కలిగినటువంటి ఆ సంప్రదాయం. రెండోది, ఈశ్వరుడు యొక్క భక్తి శ్రద్ధలతో మా తాతయ్య గారు ఉన్నందువల్ల మాకు అందరినీ కూడా మా ఇంట్లో మా అన్నయ్య గారి, పెద్దన్నయ్య గారు భవానీ శంకర్, 2వ అన్నయ్య గారి చంద్రమౌళి గారు, 3వ అన్నయ్య ఇక్కడ ఉన్న వీళ్ళు ఈశ్వర ప్రసాద్ గారు, ఆఖరిగా ఉన్నవాడు కాబట్టి నాకు సుందర దుర్గా ప్రసాద్ అన్నారు. నా యూనివర్సిటీ రికార్డులలోనూ నా సర్టిఫికేట్లో ఉంటుంది. మామూలుగా అయితే బంగాబాద్ ఇక్కడ హైదరాబాద్ కూడా అదే పిలుస్తారు. వేడుకగా ఈ ఎదురు పోల అనేటువంటి మనకు పెద్దమైనటువంటి ఒక సంప్రదాయంగా, ఒక వేడుకగా వస్తున్నటువంటిది కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి ఈ వాతావరణంలో ముఖ్యంగా ఈ ఎదురు కోల క్రీడలో పాల్గొనబడినటువంటి ఒక కథగా శుభప్రదం నా యొక్క అదృష్టంగా భావిస్తూ తదుపరి కార్యక్రమాన్ని వీలైనంత స్వల్ప కాలంలోనే, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా కూడాను ఎట్లా కూడా వెళ్ళాలి. కానీ అవాంతర తప్పని పరిస్థితుల్లో కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ముగించవలసింది. ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో ఈశ్వరుడు యొక్క పేరు పెట్టుకుంటూ వచ్చేసారు, చాలా సంతోషం. కానీ ఆ ఈశ్వరుడు మా నాన్నగారు ఉన్నంత వరకు కూడాను అభిషేకం నిత్యం జరుగుతుండేది కార్యక్రమంలో. మరి ఆ కార్యక్రమం జరిగేటువంటి విషయంలో నాకు పాత్ర వచ్చింది. మీరేమైనా మరి దాని గురించి చేయగలుగుతారా అని చెప్పని, చేయగలిగింది చేస్తా ఉంటాను, చేయలేని చెప్పేస్తాను. నా పద్ధతి అంతే. నేను చేయలేండి, నాకు కుదరదు అని చెప్పాను. అదేంటి బాబు, మరి మీరు నేను చెప్తున్నా ఉన్నా కదా బాబు, నాకు చేత కాదు, నెక్స్ట్ డే ఆడవాళ్ళు చేయకూడదు. తీసుకెళ్ళి శివాలయానికి ఇచ్చాను. దాదాపుగా అంత వెండి సామాగ్రి ఆ బాగా ఉంటుంది చెప్పానండి, జరిగింది. సరే మరి ఏ దృష్టిలో పెట్టారో ఏమో తెలియదు. నాకు నచ్చిన పేర్లు, ముద్దు పేర్లు కొన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. నేను ఆ మాట అన్నప్పుడే నాతో కూడా మా మంచి స్నేహితులు, మిత్రులు, మా సమరంగా మీ అందరికి పేర్కొంటారు, డాక్టర్ సమరం, విజయం, ఆ గ్రూప్లో ఉండేవాడిని. మా పెద్దవాళ్ళు పెట్టగానే నాన్నగారి పేరు పెట్టాలి అని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేశారు.
నేను ఏం చేయాలి? కాదనలేక అవునన్నా. కానీ నా మనసులో ఉన్న పేరు కాబట్టి వాళ్ళు అల్లరి అన్నా. కానీ మా వాడు చాలా మంచివాడు ఉండే, అల్లరి మాత్రం కాదు, పేరులోనే ఉంది. వాళ్ళకి ఆ పేరు పెట్టేటప్పటికి రెండో అంటే మరొకటి, మా పిల్లలు నాకు మొదటి భార్య నా ఉద్యోగం, నా ప్రొఫెషన్. ఎందుకంటే మా పిల్లలు మా అల్లరి పుట్టినప్పుడు రెండో రోజు వచ్చారు, దేశంలో లేదు. మా రెండో వాడి పేరు పుట్టిన తర్వాత మా అన్నయ్య గారి పేరు భవానీ శంకర్ అని పెట్టుకున్నాం. నాకు ఎందుకు ఆలోచించారు, కాదు చిలిపి అని పెట్టారు. ఇప్పుడు వాడి పేరు చిలిపి. మరి ఎంతమంది పేరు పెట్టినప్పుడు మా అమ్మాయి పుట్టింది, దాని పేరు మా అమ్మ పేరు ఇందుమతి అని పెట్టాం. సరే అమ్మ కాబట్టి ఇంకేం మాట్లాడకూడదు, 50 అని చల్లగా చూస్తుంది కాబట్టి తల్లి. ఈ సంప్రదాయం ఇలా కొనసాగించుకుంటూ మరి ఈ సందర్భంగా మాకు ఇవాళ మీరు ఇట్లా ఆతిథ్యం ఇచ్చి రేపు వివాహం జరిగేటువంటి దానికి ముందుగా ఈ గోడ ఒకటి మనం పెట్టుకున్నాం కాబట్టి మరోలా అనేది భావించక మాటలన్నీ కూడా మీరు చక్కగా ఆలకించి ఆనందంగా శ్రవణానందం పొందినందుకు మరొకసారి మీ అందరికీ కూడా మధ్యలో ఆపుతూ మీరు మళ్ళీ సీరియల్లో తదుపరి చూసుకుందరు. అందువల్ల కొంచెం మీకు గ్యాప్ ఇస్తూ మీకు ఇంకా అవకాశం ఉంది. మీకు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు హుతపిశాచాః ఏతే భూమిజనః. ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే వివాహ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమాన వ్యవహారక చాంద్రమానేన స్వస్తి శ్రీ శ్రీ శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేష శిష్టాయ సుఖితౌ శ్రీమాన్ శ్రీమతః కౌండిన్య సగోత్రః వెంకట నారాయణమూర్తి శర్మనామధేయః మమానుకోండి ధర్మపత్ని సమేతః శ్రీమతః కౌండిన్య సగోత్రోద్భవస్య వెంకట నారాయణమూర్తి శర్మనామధేయస్య మమానుకోండి ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సహ కుటుంబానాం సమస్త క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ వృద్ధ్యర్థం వివాహ అధికార యోగ్యత సిద్ధ్యర్థం ఆగతం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ విష్ణు స్వరూపేణ వరపూజాంచ కరిష్యే. అక్కడ చేతిలో నీళ్లు వేయాలి, మీరు అక్షతం తీసుకోండి, అక్షతం నీళ్లు పడని వదిలి పెట్టేసేయండి. కరిష్యే చేతిలో నీళ్లు, వారు కూర్చున్న ఆసనం మీద 2 అక్షతలు వేయండి, సోఫా మీద. ఇదమాసనం సుఖాసనం, పాదాలు 2 దగ్గర పెట్టండి. పాద్యం అక్కడ నీళ్లు అక్షతం నీళ్లు పాదాల మీద వదిలిపెట్టండి. ఇదం పాద్యం, సుపాద్యం బొటన్ వేళ్ళ మీద నీళ్లు వేస్తూ ఉండండి, మీరు బొటన్ వేళ్ళు కడుగుతూ ఉండండి. నమోస్వందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ పాదద్వయం ప్రక్షాళ్య మహిమహోమై సోమై ఇంద్రియం వీర్యం. గంధం తీసుకోండి. లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ యథాభాగశః అమీవో గంధివో గంధాః సుగంధాః ఇట్లా వెనక్కి తిప్పండి. అక్కడ ఉండండి. అలంకరణార్థ ఇమే అక్షతాః సంతు అక్షతాః. కాబట్టి 2 అక్షరాలు మళ్ళా శిరస్సును వేయండి. ఓం యువం దీంట్లో పెట్టండి. యువం వస్త్రాన్ని నీతో ప్రతి క్షణం ఓ
ఎంతో మనోహరం ఓ ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏ చోట ఆగిపోని యాత్రలో నిత్యము మనతో మనకే రణం ఎప్పుడు ఏదో కారణం గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం మనసు బరువు ఎక్కించే కలవరం మరచిపోయేలా చేసే వరం పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం కొమ్మల్లో విరిసిన నవ్వై కొండల్లో కురిసిన నవ్వై మబ్బుల్లో మెరిసిన నవ్వై కిలకిలలే పువ్వుల హారాలై ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేనా మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఎదుర్కోల వర పూజ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఉన్నాయి ఇంకా మరి వారు చేసినటువంటి కార్యక్రమాన్ని సంతోషిస్తూ మేము కూడా కొంత వారిని కూడా గౌరవించడానికి ప్రారంభం చేస్తున్నాం. జనమంతా చుట్టూ ఉంటే ఆ మధ్యన మనమే ఉంటే మనకన్నా మారాజెవడు లేడంటే
కావల్లే అడవుల్లో తోవల్లే అందించు నీ చేతిని ఎండల్లో వానల్లో తోడైన గొడుగల్లే నీ నీడ నడిపించని అయినోళ్ళే అవ్వరా ఉంటుంది కానీ కష్టం ఏదైనప్పటికీ కూడా సంప్రదాయం కాబట్టి ఇవన్నీ కూడా వేడుకలో ఈ ముచ్చట్లు పెళ్లిలో వచ్చేటువంటి ఒక కార్యక్రమాల్లో ఇది ఒక వేడుక. ఇది మామూలుగా ఈ ఎదుర్కోల అనేటువంటిది నెల్లూరు తిరుపతి దగ్గర నుంచి అక్కడ ఒక డిఫరెంట్గా ఉంటుంది. గుంటూరు ఎక్స్ట్రాలో ఒక డిఫరెంట్, గోదావరి జిల్లాలో ఒక డిఫరెంట్, హైదరాబాద్లో ఉందో లేదో నాకు తెలియదు. కానీ అందరిలో కొంతమంది కూడా సాంప్రదాయం ఎదుర్కోవాలి. అదొక వేడి కాబట్టి మనకి ఇష్టమైతే సరదాగా చేసుకున్నాం. ఈ సందర్భంలో మరి మా యొక్క నారాయణమూర్తి గారి కుటుంబ సభ్యులు కూడాను మేము ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. నారాయణమూర్తి గారి యొక్క కుటుంబ సభ్యుల్ని, నారాయణమూర్తి గారు, డాక్టర్ శాంతిప్రియ గారు కుటుంబ సభ్యుల్ని చూసారా. శాంతి గారు ప్రియమైనటువంటి పుత్రిక ప్రియ, వాళ్ళిద్దరి మీద కలిపి శాంతి ప్రియ అన్నది. అది మనందరికీ అదృష్టం. శాంతి గారు ఒక ప్రియమైనటువంటి ప్రియని ఏమి లేదంటే వద్దు దాని వాళ్ళు ఎత్తుకున్నాడు. లక్ష్మి ఈ మైక్ మధ్యలో మన వాళ్ళకి ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కర్త కర్మ ప్రియ. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో రామం భజే శ్యామలం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం. శ్రీరామ వైవాహికాః. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక
సోమవారము 25/11/2024 ఉదయం 8:57 ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ శుభసుముహూర్తం నందు బ్రహ్మశ్రీ వేలమూరి వెంకట నారాయణమూర్తి గారు శ్రీమతి శాంతిశ్రీ గారుల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియను, బాపట్ల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బందా సుందర దుర్గా ప్రసాద్ గారు శ్రీమతి లక్ష్మి గారి దంపతుల పుత్రుడు జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి దుర్గా మేధా దక్షిణామూర్తికి ఇచ్చి హైదరాబాద్ ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీ గోటేటి కళ్యాణ వేదిక నందలి చాగంటి సత్యనారాయణ హాల్ నందు వివాహ మహోత్సవము జరుపుటకు పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించినటువంటి వివాహ ముహూర్తము మంగళం మహత్ శుభం భవతు శ్రీ 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 శ్రీ. మీ కుటుంబ సభ్యులు సకుటుంబ సపరివార సమేతముగా వివాహ మహోత్సవమునకు విచ్చేసి రేపు జరగబోవు వివాహ వేడుకలో మీ పుత్రుడు చిరంజీవి మేధా దక్షిణామూర్తికి మా పుత్రిక అయిన లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియను ఇచ్చి వివాహ మహోత్సవము కన్నుల పండుగగా జరిపించుకుని మా ఆతిథ్యము స్వీకరించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు మాచే స్వీకరించి మమ్ములను ఆనందింపజేయ కోరుచున్నాము. ఓం భ్రవంతే రాజా వరుణో భ్రవంతే పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాత మధువరాభ్యాం వరదా భవంతు. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ దశమి సోమవారము అనగా 25/11/2024 ఉదయం 8:57 ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ శుభముహూర్తమున గుంటూరు జిల్లా బాపట్ల వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బందా సుందర దుర్గా ప్రసాద్ లక్ష్మీ దంపతుల జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి దుర్గా మేధా దక్షిణామూర్తికి హైదరాబాద్ విద్యానగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేలమూరి వెంకట నారాయణమూర్తి శాంతి గార్ల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియను ఇచ్చి గోటేటి కళ్యాణ వేదిక రాక్ టౌన్ కాలనీ ఎల్బీ నగర్ హైదరాబాద్ నందు వివాహ మహోత్సవం జరిపించుటకు సుముహూర్తము నిశ్చయింపబడినది. తదేవ లగ్నం సుదినం విద్యాబలం దైవబలం తుదేవ లక్ష్మీపదేవం. శివాది షణ్మతముల గూఢములన్ 30 శివాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములైన వారెందరో మహానుభావులు ఉన్నారు త్యాగరాయ స్వామి. కాబట్టి అట్లాంటి మీ మహాత్ములైనటువంటి అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలతో తర్వాత కార్యక్రమం మరి పెళ్లి కుమార్తె మహాలక్ష్మి స్వరూపంగా చక్కగా వివాహ వేదికకు మరి పల్లకీలో వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానికి పూర్వాంగంగా పెద్దలు మరి దుర్గాప్రసాద్ గారు మీరేమన్నా 2 మాటలు చెప్తే ఆ కార్యక్రమం ప్రారంభం చేస్తారు. భాగస్వాములైనటువంటి అందరికీ, ముఖ్యంగా ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. చివరిగా నా యొక్క నమ్మకం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేదానికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే